ఆంధ్రనివో ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పుకునే అర్హత టీడీపీకి లేదని వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో అనుమతులు ఇచ్చారని, వైఎస్ఆర్ హయాంలో పనులు పూర్తి అయినాయి, దీనికి చంద్రబాబుకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇతరులు పూర్తి చేసిన పనికి రిబ్బన్ కట్ చేయడం మాత్రమే చంద్రబాబుకు తెలుసని విమర్శించారు. ఈ ప్రాంతంలో మొక్కజొన్న పంట వేసిన రైతులకు గిట్టుబాటు ధర కోసం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు మా తాత బైరెడ్డి శేషారెడ్డి గారు కూడా పోతిరెడ్డిపాడు కావచ్చు, బనగచర్ల కావచ్చు, ఇట్లా పోతే హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, మలయాళ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ముచ్చిమారి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఏ ప్రాజెక్ట్ వచ్చినా మేము భూములు కోల్పోతున్నాం, సర్వస్వం కోల్పోతున్నాం, ఈ ప్రాంతం విడిచిపెట్టి వలసలు పోతున్నాం. అందరూ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా మా ప్రాంతానికి వచ్చేది ఏముంది? ప్రతి సంవత్సరం ఒక రైతైన వాడు పండేస్తే నష్టమే. రైతుకు మాత్రం పండించిన పంటకు మంచి రేటు